కావవి అని చెబుతూ ఏమంటున్నాడు చూడండి, 29 వచ్చింది. అందరూ అపోస్తులులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థం చెప్పుచున్నారా అంటున్నాడు. ఇక్కడ ఏం చేశాడు? క్వశ్చన్ మార్క్ చేశాడు. మేదనేమోని మొదట సంఘాన్ని ప్రారంభించినప్పుడు అవన్నీ వాళ్ళు చేశారు, దేవుడు ఎన్నుకున్నాడని చెప్పాడు. కిందకు వచ్చేసరికి ఏం చెప్తున్నాడు అంటే ఇలాంటి దొంగలు కూడా ఉన్నారు, జాగ్రత్త అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఒరిజినల్ నోట్ ఉన్నది అనుకోండి, నకిలీ నోట్ ఉంటుందా ఉండదా? ఒరిజినల్ ఉంటే డూప్లికేట్ ఖచ్చితంగా ఉంటుంది, అది 100%. అర్థమవుతుందా? ఒరిజినల్ దింపక ముందే దాని యొక్క ఆలోచన ఎరిగి డూప్లికేట్ ముందుగా దింపేస్తున్నారు ఇప్పుడు, తెలుసా? కాబట్టి ఒరిజినల్స్ ఉన్నాయి, అట్లాగే డూప్లికేట్స్ కూడా ఉన్నాయి అంటున్నాడు పౌలు ఇక్కడ. కావవి అని చెబుతూ